సో ఏఐని నేర్చుకొని డబ్బులు సంపాదించవచ్చు అంటారా? ఏఐని నేర్చుకొని డబ్బులు సంపాదించవచ్చు మేడం. ఏఐని ఏఐతో ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏఐతోనే మనము 2 waysలో మనీ ఎర్న్ చేయొచ్చు మేడం. ఒకటి వచ్చేసి కాంటెంట్ క్రియేషన్ కనుక మీరు చేయగలిగినట్లయితే, అది టెక్స్ట్ కాంటెంట్, బ్లాగ్స్ రైటింగ్ దే కావచ్చు, లేకపోతే ఇమేజ్ కాంటెంట్ కావచ్చు, వీడియోస్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. ఒకటి కాంటెంట్ క్రియేషన్, అది చేసి బిజినెసెస్కి ఇవ్వగలిగితే దే విల్ గివ్ యూ మనీ. అది వన్ థింగ్. రెండోది, మీరు ఆల్రెడీ ఏదైనా చేస్తున్నట్లయితే, ఏదైనా స్కిల్, లెట్స్ మీరు ఒక డిజిటల్ మార్కెటరే అనుకోండి. డిజిటల్ మార్కెటర్కి ఈ ఏఐ టూల్స్ని ఎట్లా యూజ్ చేసి ఇంకా బెటర్గా, ఫాస్ట్గా, బెటర్ రిజల్ట్స్ని తీసుకురావచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు. అట్లా ప్రతి స్కిల్కి యూజ్ అవుతుంది ఏఐ. ఒక డిజిటల్ మార్కెటర్స్కే కాదు, కంటెంట్ రైటర్స్కి రైటింగ్లో, రీసెర్చ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్స్కి క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వడంలో కావచ్చు. సో ప్రతి ప్రొఫెషన్కి యూజ్ అయ్యేది ఉంది కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్కి యూజ్ చేసుకొని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. సో అలా కూడా అంటే అప్పుడు ఏమవుతుంది, 1 dayలో చేసే వరకు కొన్ని మినిట్స్లో మనకు అయిపోతుంది. అది కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగినట్లయితే. ఈమెయిల్స్ రైటింగ్లో కావచ్చు, ఈమెయిల్స్ అదంతా అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసే విషయంలో కావచ్చు, ఇదంతా చాలా హెల్ప్ అవుతుంది మేడం ఏఐ టూల్స్. కానీ ఇప్పుడు ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మనకు క్యాబ్స్ లేవు అనుకోండి, సిటీస్లో లేనప్పుడు కూడా బస్లోనే ట్రావెల్ చేసాం, బట్ టైంకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు క్యాబ్స్ ఉన్నాయి, బట్ లేట్గా వెళ్తారు. ఇది ప్రాబ్లం అనమాట. ఉన్నప్పుడు ఇంకా బెటర్ కావాల్సిన వాళ్ళం, మన ఎఫిషియన్సీ పెరగాలి, మన ప్రొడక్టివిటీ పెరగాలి. సో అది పెరగట్లేదు, ప్రాబ్లం ఉంది. కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే ఎవరైనా సరే. డిజిటల్ మార్కెటింగ్లో ప్రాబ్లం కూడా అదే చాలా వాటిలో. అందరికి తెలుసు అన్ని ఏమేమి చేయాలనేది, కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళ విన్ అవుతారు అనమాట. ఇప్పుడు నాకంటే టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్లోనే, బట్ అందరు వీడియోస్ చేయలేదు, అందరు అట్లీస్ట్ బ్లాగింగ్ కానీ సంథింగ్ ఒక అనదర్ ఇన్కమ్ స్ట్రీమ్గా చేసుకోలేదు. సో కాబట్టి స్టిల్ వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు, జాబ్లోనే స్టక్ అవుతారు. వాళ్ళకి తెలుసు, ఇవన్నీ తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు, బట్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే చేస్తారో వాళ్ళే హెడ్ ఉంటారు మేడం. అలా ఇప్పుడు ఏఐని కూడా అంతే. ఏఐని మీరు దాన్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్, అంటే మీరు ఎలా మనీ సంపాదించాలనుకున్నారు, ఒకటి కంటెంట్ క్రియేషన్ సర్వీసెస్ అని ఇవ్వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ కెన్ బి ఎనీ స్కిల్ అది. ఓకే. సో మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అని చెప్పారు కదా, ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు? ప్రజెంట్ మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు? ఇంకా నేను ఒక 5,000 members ప్లస్ అట్లా ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను మేడం. వర్క్ షాప్స్ అక్కడ బయట కాలేజెస్ కానీ ఇట్లా వెళ్తుంటాను. ఆన్లైన్లో ఎక్కువ ఇస్తుంటాను మేడం ట్రైనింగ్స్. సో ఇట్లా ఒక 5,000 ప్లస్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చింటారు మేడం. ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళి కూడా ఇస్తుంటారు మేడం. కాలేజెస్ కూడా నన్ను పిలుస్తుంటారు, కాలేజెస్ కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా పిలుస్తుంటారు. సో ఒకసారి కార్పొరేట్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ వచ్చింది మేడం. ఇది ఒకసారి గేల్ అని ఒక కంపెనీ ఉంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇదేంటంటే ఇండియాలో ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ మొత్తం వీళ్ళు 75% వరకు వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారంట. ఎల్పిజి గ్యాస్ ఉన్న, సిఎన్జి గ్యాస్ అయినా సరే వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. ఇది గవర్నమెంట్ కంపెనీ. వాళ్ళ నుంచి ఒకసారి ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇచ్చింది మాకు. అదేంటి, వీడియో ఎడిటింగ్, వీడియో షూటింగ్కి మాకు నేర్పించాలన్నప్పుడు ప్రాజెక్ట్ని క్రాక్ చేయగలిగాను మాట్లాడి. సో సేల్స్ స్కిల్ ఇంపార్టెంట్ ఉంటుంది మేడం మార్కెటింగ్లో. సో అది అక్కడికి వెళ్ళి నేను 3 days ట్రైనింగ్ ఇచ్చి వచ్చాం. నేను, మా ఎడిటర్, ఇంకొక పర్సన్ ఉండే. సో అతను వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాం. అంటే ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ మేము చేసిన కార్పొరేట్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్లో. ఓకే. సో అలా. సో ఫీజు ఎంత ఉంటుంది దానికి ఒక స్టూడెంట్కి? చాలా మంది ఏంటంటే కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అట్లా ఆలోచించి తీసుకుంటారా, లేకపోతే ఇంత అమౌంట్ అని ఫిక్స్ ఆలోచించి తీసుకుంటాం మేడం? ఫీజు పెడతాం, కానీ అందరికి అలా ఇవ్వడం కుదరదు మేడం. కొంతమందికి ఈఎంఐస్ అడుగుతారు, కొంతమంది కొంచెం తగ్గించండి అంటారు. సో అది నేను ఆ ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి చాలా మందికి ఫ్రీగా కూడా నేర్పించిన సందర్భాలు ఉన్నాయి మేడం. ఈఎంఐస్ ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర? ఈఎంఐ అంటాం కానీ మేడం వాళ్ళు ఇవ్వరు చాలా సార్లు. అయినా సరే వెళ్ళని వాళ్ళు సెట్ అయితే చాలా అన్నట్టు ఉంటుంది మేడం. ఒక్కోసారి ఎలా ఉంటుంది చూస్తే మేడం, పేరెంట్స్ వస్తారు మేడం, స్టూడెంట్ తీసుకోండి, వీడిని ఏం చేసినా బాగుపడతలేడు అన్నట్టుంటాడు, వీడిని నువ్వే సెట్ చేయాలంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా, మొండి క్యాండిడేట్లకు కూడా నేర్పించి ఓపికతో వాళ్ళని సెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ చాలా కష్టం, ఎవరు తీసుకోవాలి అసలు నేర్పించమని కూడా అంటారు. అటువంటి వాళ్ళకి కూడా సరే, వాళ్ళు బాగుపడితే ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. సో రేపు నాడు వీనికి పిల్లని ఇస్తారు, సో మ్యారేజ్ అవుతుంది, ఇవన్నీ అట్లా అన్నట్టు చెప్పేస్తుంటాం అనమాట. అట్లా ఓకే. ఒక 5,000 members-కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, ఇందులో అందరు సక్సెస్ అయ్యారా? అందరు ఎందుకు గారంటే అందరూ సేమ్ ఎఫర్ట్ పెట్టరు, అందరు కష్టపడాలి అనుకోరు అనమాట. సో ఎవరైతే ఎఫర్ట్ పెడతారో మేడం వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు మేడం. అది ఏ రంగమైనా సరే. కొంతమంది ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు, అలా ఉండదు మేడం. కొంతమంది వాళ్ళకి టైం ఉండదు మేడం, వాళ్ళు జాబ్ చేస్తూ ఇది నేర్చుకోవాలనుకుంటారు, ఒకసారి టైం ఉండదు, వాళ్ళకు పరిస్థితులు డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఎవరైతే ఎఫర్ట్ పెట్టి కన్సిస్టెంట్ గా మనం రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే. సక్సెస్ అయిన వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకొని ఒక స్టేజ్ లో ఉన్నారు అంటే హ్యాపీనెస్ వేరు. అవును మేడం, అది చాలా సంతృప్తినిస్తుంది మేడం. అది అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఆ కృతజ్ఞత కలిగి ఉంటారు, సార్ మాకు నేర్పించారు, సార్తో ఏమున్నా షేర్ చేసుకుంటారు వాళ్ళ. కొంతమంది ఉంటారు, నేను డబ్బులు కట్టినా వాళ్ళు నేర్పించిన అంతే. సో వాళ్ళకి అది ఉండదు అనమాట. అది సరే ఎందుకు ఆ బాండింగ్ అన్నట్టు ఉండదు. బట్ ఎవరైతే చాలా మంది ఉన్నారు మేడం, ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్లస్ ఉన్నారు, వాళ్ళని బట్టి
వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా రెగ్యులర్ Regular కన్సిస్టెంట్ గా గా, మాట్లాడుతుంటారు. సో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్ చూసేది మా కూతురు, అమెజాన్ ప్రైమ్ చూసేది, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకొని ఇదే వర్క్ చేస్తుంది. సో అట్లా అంటే కొంత డిసిప్లిన్డ్ లైఫ్ వాళ్ళకి అలవాటు అవ్వడం కానీ, బట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మీన్స్. చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కొంతమంది వాళ్ళు ఇల్లు కొనడం కానీ. సో ఇవి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. ఇది ఇట్స్ బిగ్ డ్రీమ్ కదా ఈ రోజుల్లో. వాటి కాస్ట్ పెరిగింది. సో వెహికల్స్ కొనడం కావచ్చు, ఇవన్నీ అంటే వాళ్ళున్న డెప్ట్ నుంచి, అప్పుల నుంచి పడుతున్న ఇట్స్ అంటే అంతకు ముందున్న స్థితి నుంచి కొంచెం మెరుగైన స్థితికి వస్తున్నారంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అవును, ఒకసారి ఇన్వైట్ చేస్తుంటారు అందరూ, ఇక వాళ్ళు చాలా ప్లేసెస్ ఉంటారు మేడం మన తెలుగు స్టేట్స్లో. దానికి ఆ దగ్గరలో ఏరియాకి ఎక్కడైనా కాలేజ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తా, వీలైతే వాళ్ళ స్టూడెంట్స్ ఇంటికి. అలా అటువైపు వెళ్తే వెళ్ళడానికి ట్రై చేస్తా, ఖచ్చితంగా వెళ్తా. బట్ వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుంది మేడం. వాళ్ళు నువ్వేం తింటావు అడుగుతారు, నీకు ఏమి ఇష్టం అడుగుతారు, అవన్నీ చేయిస్తారు ఖచ్చితంగా. సో బట్ అది ఇచ్చే హ్యాపీనెస్ మేడం, అది చాలా అల్టిమేట్ అనుకోవచ్చు మేడం. రీసెంట్ కూడా ఒక ఫ్యామిలీ మేడం కడప నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మా ఫాదర్ చనిపోయాడు, నాకు చాలా అధ్వాన పరిస్థితి అన్నట్టంటే, సరే అతనికి ఫ్రీగానే అడ్మిషన్ ఇచ్చాను. సరే నువ్వైతే నేర్చుకో, ఫస్ట్ అయితే నేర్చుకో. సార్ అతను ఏమంటారు, సార్ కోర్స్ నేర్చుకున్నాక నాకు జాబ్ వచ్చినాక నేను ఫీజు కట్టొచ్చా? నువ్వు ఫస్ట్ ఇది ఫోకస్, ఇది నేర్చుకో ఫస్ట్, అది మనం డిస్కస్ చేద్దాం తర్వాత కానీ అని చెప్పి అలా. సో ఎవరైనా సరే నేను అట్లా వచ్చారంటే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి రెడీ, అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చినట్లయితే.